వెండితెరపై అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, అభిమన్యుడు, శశిరేఖలు. గుండెతెరపై కేవీ రెడ్డి గారు, పింగళి గారు దర్శక గేయ రచయితలు. ఈ నలుగురు గుర్తుకు రాగానే ఇట్టే గుర్తొచ్చే చిత్రం మాయాబజార్. ఆ చిత్రంలో ఘంటసాల మాస్టర్ గారు, లీల గారు పాడినటువంటి ఒక ప్రణయ గీతం లీలగా గుర్తొస్తుంది కదూ. లీలగా ఏమిటండి, ఆ పాటని అవలీలగా పాడడానికి మనం ముందుకొచ్చేస్తున్నారు శివప్రసాద్ అండ్ గీతా మాధురి. నీవేనా నీవేనా నన్ను తలచిన్నది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేనా మెలకువగా, ఆ మెలకువలోనే ఒక కలగా, కలలోనే ఒక మెలకువగా, ఆ మెలకువలోనే ఒక కలగా, కలయో నిజమో వైష్ణవమాయో తెలిసి తెలియని అయోమయములు, నీవేనా నన్ను తలచిన్నది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేనా నేనేలే మిమ్మల్ని పిలిచినది నేనే. కానీ ఎంత అందమైన సాంగ్, ఎన్ని సంవత్సరాలైనా సరే ఇంకా విన్నా అంతే హాయిగా ఉంటుంది మనసుకి కదా. ఏ జనరేషన్కైనా సరే చాలా హాయిని కలిగించేటువంటి సాంగ్. పైగా ఆ రోజుల్లో ఉండేటువంటి సాహిత్యం ఎంత గొప్పది గీత. ఇప్పుడు కూడా ఇంకా అలాంటి సాహిత్యంతో పాటలు రావాలని మనందరం ఆశిద్దాం. అందుకే ఎవర్ గ్రీన్ సాంగ్స్ అన్నారు వాటిని. అవును, ఓల్డ్ ఈజ్ గోల్డ్. రైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.